హైదరాబాద్లోని ఐటీ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీని స్థాపించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించేందుకు సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, L&T చైర్మన్ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంతో చంద్రబాబు ప్రత్యేక భేటీని నిర్వహించారు. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అనువైన చర్యలు చేపట్టడంపై సమీక్షించారు. యువతకు క్వాంటమ్ టెక్నాలజీలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలతో సహా రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి దోహదపడేలా ఈ వ్యాలీ నిర్మాణం సాగేలా చర్యలు చేపట్టాలని ఈ అత్యున్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించే బాధ్యతలను కూడా ఈ టాస్క్ ఫోర్స్కు అప్పగిస్తారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులను వేగంగా తెస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీపై తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించడం ద్వారా ఐటీ వ్యాలీని ఏర్పాటుకు వీలు కలిగిందని, ఇప్పుడు అమరావతితో సహా రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలోనూ ఐటీ పరిశ్రమను విస్తృతపరచాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా రాష్ట్ర రాజధాని నగరం అభివృద్ధి చెందేందుకు దోహదపడే క్వాంటమ్ వ్యాలీని అమరావతిలోనే ఏర్పాటు చేయడంపైన సీఎం దృష్టి సారించారు. మరోవైపు విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి అవసరమైన చర్యలు, ఐటీ దిగ్గజ సంస్థల స్థాపనపైన కసరత్తు చేస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఐటీ, జీనోమ్ వ్యాలీల తరహాలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన క్వాంటమ్ వ్యాలీ అవసరమని సీఎం చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు.